టెక్ దిగ్గజం ఒకేసారి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు వేల మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఇమెయిల్ ద్వారా వెళ్లాయి. కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా నిలిపివేశారు. ఈ వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగ కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. కాగా తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో 3 నెలల జీతం ఇస్తారు. ఇప్పటి వరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా ఇస్తారు. వీటికి తోడు మార్చి 31 తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత దిగ్గజ సంస్థలు తమ మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే ఫిబ్రవరి నుంచే ఒరాకిల్ ఈ 30,000 మంది తొలగింపు పైన సమాచారం ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆకస్మికంగా ఒకే మెయిల్ తో వారందరినీ తప్పిస్తున్నట్లు తేల్చి చెప్పింది. అయితే ఈ తొలగింపు ఎక్కడితో ఆగిపోలేదని, మరింత మందిపై వేటు తప్పదని సంస్థ సంకేతాలు ఇస్తుంది. దీంతో ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి సమాచారం వస్తుందనే ఆందోళనతో కనిపిస్తున్నారు.